భగవంతుడిని చూడడానికి ఎంత దూరమైనా వెళ్తామండి. ఆయన దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడతాం. గంటల తరబడి అవస్థలు పడుతూ, ఆ కిక్కిరిసిన జనాలతో ముక్కుతూ, మూలుగుతూ లాస్ట్‌కి దేవుణ్ణి కళ్ళారా ఒక్క 2 సెకండ్లు ఇలాగ రామబాణాన్ని చూసినట్టుగా చూసి, మనశ్శాంతి పొందిన మనసుతోటి, శరీరంతోటి ఇంటికి వెళ్ళి నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతామండి. హమ్మయ్య! నేను భగవంతుడిని చక్కగా చూశాను ఈరోజు అని చెప్పేసి. ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అయోధ్య నుండి రామబాణం ప్రతి ఊరికి వెళ్తుందండి. ప్రజలందరూ చూడాలి, భక్తులందరూ చూడాలి అనే ఉద్దేశంతో అక్కడి నుండి కొందరు పెద్దలు కొన్ని మైళ్ళ దూరం అయితే తిరుగుతున్నారనమాట. నిజంగా చూసే కళ్ళకి కాదండి. సో ఆ చేసే సేవకి మనం నిజంగా మెచ్చుకోవాలన్నమాట. సేవ చేయడం అనేది అంత తేలిక కాదండి. సో అంటాం ఏముంది సేవే కదా, ఎప్పుడు మీరు భగవంతుడి దగ్గరే ఉంటారని. భగవంతుడి దగ్గర ఎప్పుడు ఉన్నా, భగవంతుడిని అప్పుడప్పుడు చూసినా సేవ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అనమాట అండి. సో అంతమంది జనాల్ని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చూపించాలి అని అనుకోవడం అనేది అది చిన్న విషయం ఏమీ కాదండి. సో ఒక్క ఊరికో 2 ఊర్లకో, ఒక్క ఏరియాకో 2 ఏరియాలకో కాదు, నాకు తెలిసి అన్ని ఊర్లకి, అన్ని ఏరియాలకి, ప్రతి ఏరియాలోనూ ఉండే గుడికి ఇన్ని గంటలని అక్కడ పెట్టి ఆ సరౌండింగ్లో ఉండే జనాలకి ఆ రామబాణాన్ని ఇంకా పాదుకుల్ని చూపించి వాళ్ళకేదో పుణ్యం అంతా దక్కేసినట్టు. ఇంకా పెద్దలు పడే శ్రమ ఉంది చూసారా, నిజంగా అయితే వాళ్ళకి చేతులెత్తి మొక్కాలండి. సో అలాగా రామబాణం అయితే ఈరోజు నేను చూడడం అయితే జరిగిందనమాట అండి. అయోధ్య నుంచి వచ్చింది అన్నారు. ఆల్రెడీ మాకు దగ్గరలో కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టారంటండి. సో అప్పుడు నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఈ మధ్యన హెల్త్ బాగాలేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక నాకు దగ్గరలో ఉండే గుడి అనమాట అండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. అక్కడికి వెళ్ళాము మార్నింగే. సో అక్కడ ఏంటంటే మేము వెళ్ళేసరికి అసలు జనాలు ఎవరు లేరంటండి, నలుగురు ఉన్నారనమాట. సో అక్కడుండే పెద్దాయన అంటున్నారు, యాక్చువల్‌గా మార్నింగే రావాలమ్మా పాదుకులు అవి ఇక్కడికి, కానీ జనాలు ఎవరు లేరు అని చెప్పేసి రాలేదు. ఎందుకంటే జనాలు చూడడం కోసమే మనం తెప్పిస్తున్నాము అన్నారు. సో ఇదిగోండి ఈ పెట్టి ఉంది కదా, ఈ పెట్టెలోనే రామబాణం అయితే ఉందన్నమాట అండి. సో దాన్ని అందరికీ కూడా మోసే అవకాశం ఇచ్చారండి. సో అది గోల్డ్‌తో చేసిందండి. సో అందరికీ అలా మోసే అవకాశాన్ని ఇచ్చారు అంటే ఎంత భాగ్యం చెప్పండి నిజంగానే. నిజంగా చెప్తున్నాను. మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదండి. అయోధ్యకి వెళ్ళి చూడాలంటే మనకి ఎంత సమయం పడుతుంది, మనం ఎంత శ్రమ పడాలి, ఎంత ధనాన్ని వెచ్చించాలి. అవేమీ లేకుండా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క ఏరియాకి, ప్రతి ఒక్క గుడికి, అసలు ప్రతి ఒక్క భక్తునికి చూపించాలనే ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. ఇక్కడ కనిపించే గురువుగారు అయితే ఒకే ఒక మాట చెప్పారండి ఆడవాళ్ళందరికీ. ముందు మీ ముఖానికి పెట్టుకున్న బొట్టు బిళ్ళలు, స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి అమ్మా అని చెప్పారండి. జస్ట్ కుంకుమ పెట్టుకొని అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఆ పాదుకులు పూజ అయ్యే వరకు కూడా ఎవరు టచ్ చేయకండి అని చెప్తున్నారండి. చెప్పే కొద్దీ కూడా వాటిని వెళ్ళి టచ్ చేస్తున్నారు. నిజమేనండి, అవి ముట్టుకుంటే మాకు ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి మనం ముట్టుకుంటాము. అట్లీస్ట్ పెద్దలు చెప్పే మాట మనం వినాలన్నమాట. మనం మంచి భక్తులమే అండి. సో ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఓపికతో ఉంటే సరిపోతుందన్నమాట. సో నేనైతే ఈరోజు అలాగా అయోధ్య రామబాణాన్ని ఇంకా పాదుకుల్ని చూసి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ప్రశాంతంగా అయితే ఉన్నానన్నమాట. ఎందుకు అంటే నేను వెంటనే అయితే దర్శనం చేసుకోలేదండి. అరేంజ్ చేయడానికి అక్కడ ఒక టేబుల్ అయితే వేశారండి. అక్కడంతా పూజా సామాగ్రి అవి పెట్టి, సో ఆ బాక్స్ని అయితే ప్రదక్షిణలో చేయించారనమాట. ఆడవాళ్ళందరూ పట్టుకొని అట్లాగే పాదుకులను పట్టుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు పూజా కార్యక్రమం అది చేసి అప్పుడు దర్శనానికి అయితే పెట్టారనమాట అండి అందరి కోసం అని చెప్పేసి. సో పూజ చేసేటప్పుడు కూడా అంటున్నారనమాట, సో మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీకోసమే ఇక్కడి వరకు తెచ్చాము, కాస్త ఓపికగా ఉండండి, అందరికీ చూపిస్తూ ఉన్నారనమాట అండి. ఇంకా అక్కడ ఉండే లేడీస్ కొంతమంది ఇట్లాగా శారీని అయితే అరేంజ్ చేశారనమాట అండి. లోపల పాదుకులు అవన్నీ అరేంజ్మెంట్ చేయాలి, అట్లాగే పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత దర్శనానికి అయితే భక్తులకి చూపిస్తారనమాట అండి. సో అలాగా కొద్దిగా టైం అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని దర్శనానికి అయితే వదిలారండి. దర్శనము మనం చేసుకునేటప్పుడు కూడా రామబాణాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అండి. సో
నా కోసం మా ఫ్రెండ్ తీసుకొచ్చారండి డబ్బులు. నా దగ్గర డబ్బులు లేవు, చిల్లర ఒకటే పట్టుకెళ్తే ఆవిడ అమౌంట్ తీసుకొచ్చి ముందు నువ్వు వెయ్యి అక్కడ తర్వాత చూద్దాం అన్నారనమాట. సో అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి నాకు. ఇక రాంబాణాన్ని అయితే అక్కడ పెట్టినప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్తున్నారనమాట, మీరందరూ దక్షిణం వైపు నుంచోండమ్మా, నుంచొని ఇలా ఉత్తరం వైపుకి వెళ్ళండి, అలా చేసుకునే దర్శనం మంచిదమ్మా. సో మీరు ఇలా రివర్స్లో అయితే రావద్దు అని చెప్పి చాలా పేషెన్స్ తోటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. బొట్టు దగ్గర నుంచి అక్కడ పాటించాల్సిన నియమాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎప్పుడో చెన్నైలో విన్నానండి ఒక మాట, ఏంటి అంటే గుడికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఒక్క మట్టి గాజైనా వేసుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో చెన్నైలో ఒక పంతులు గారు చెప్పారండి నాకు, తల్లి నువ్వు ఎన్ని వేసుకున్నా ఫ్యాషన్గా పర్వాలేదు, ఒక్క మట్టి గాజు వేసుకో, అదే అవదు నీ కోవిలికి వెళ్ళే అప్పు అవదు పోట్టుకో, అంటే నువ్వు గుడికి వచ్చినప్పుడైనా ఒక్క గాజు వేసుకో, సో మిగిలిన సమయంలో నువ్వు వేసుకోకపోయినా పర్వాలేదు అని చాలా నీట్గా చెప్పారండి చిన్నప్పుడు నాకు అర్థం అవడానికి. అదే మాట ఇప్పుడు ఇక్కడ ఈ ఈ గురువుగారు అయితే చెప్పారనమాట. సో నాకు ఆయన పేరు తెలీదు. సో అదండి, ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు, అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోండి అమ్మ అని, చక్కగా కంగారు పడద్దు అది అని చెప్పేసి. మొత్తానికి దర్శనం చేసుకున్నామండి. ఇంకా ఈ టెంపుల్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి, గణేష్ నగర్లో ఉంటుంది. అలాగే గణేష్ నగర్లో గణేష్ టెంపుల్ కూడా ఉంది. ఈ రెండు టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. సో గణేష్ మహోత్సవాలప్పుడు ఇంకా అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు కూడా అస్సలు అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట అండి. థ్యాంక్స్ టు ఆల్. లైక్ చేయండి.